అదొకటి అంటే కొంతమంది ఏంటంటే డప్పుల సౌండ్కి అమ్మవారు వచ్చేస్తారు, లేకపోతే గుడి దగ్గర ఏమైనా సాంగ్స్ పెడితే అమ్మవార్లు వచ్చేస్తారు. ఇది మీరు వినే ఉంటారు చూడండి. అంటే మంత్రాల కన్నా వాటికి ఎక్కువ వాల్యూ ఉందా? ఇప్పుడు డప్పు వేద మంత్రాల కన్నా వాటికి ఎక్కువ వాల్యూ ఉందా? వాస్తవమే, అలా ఉండదు. డప్పులు అనేటిది మనం సృష్టించినవి, మేలుకొలుపు, దేవత మేలుకొలుపుకి మాత్రమే డప్పులు వాడతారు, మిగతా దేనికి వాడరు. యాక్చువల్లీ ఎక్కడైనా చూడండి, పొద్దున్నే లేచినప్పుడు మంగళ వాయిద్యాలు అంటారు వాటిని. గుడిలో అప్పుడప్పుడు చూస్తాం కదా, హోమం అయ్యేటప్పుడు కానీ, ఏదైనా అభిషేకాలు అయ్యేటప్పుడు కానీ, హారతి ఇచ్చేటప్పుడు కానీ అది మోగుతూ ఉంటాయి మంగళ వాయిద్యాలు. ఇది మాత్రమే మన గ్రంథాల్లో ఉంది. మీరన్న ఈ తీన్మార్ దోమారు డీజేలు లేవు, తర్వాత వచ్చాయి, మన ఆనందాన్ని తెచ్చుకున్నాయి. అయితే ఈ ఏదైతే గట్టి మేళాల శబ్దం కానీ, ఈ డిల్లం పల్లం అనేది అమ్మవారి దగ్గర కొడతారు, రెండే వాటితో కొడతారు వాటిని, ఒగ్గు కథలు చెప్పేవాళ్ళు కొడతారు కదా, అది భక్తితో ఆడుకుంటున్నది. అయితే ఇక్కడ ఇప్పుడు ఆ సౌండ్కి ఇప్పుడు నేను కూడా చిందేసుకుంటాను. ఇప్పుడు వినాయకుడిని తీసినప్పుడు, దుర్గమ్మ తీసినప్పుడు నేను కూడా ఆడతాను, త్రిశూలాన్ని పట్టుకొని ఆడతాను. ఆ మహంకాళి టెంపుల్లో నేను ఆడా శివుడి విగ్రహం ముందు, కానీ నేను శివుడని చెప్పుకోలేదే, నేను భక్తితో ఆడుకున్నాను, నా తండ్రిని తీసుకొని వస్తున్నారు. కానీ ఇక్కడ వారు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఎల్లమ్మనే వచ్చేసిందని, అమ్మ వచ్చేసింది శరీరం మీదకి అని చెప్పడం చాలా పొరపాటు. అలా పొరపాటు చేయడం వల్ల ఏమేమి కోల్పోతున్నారు తెలుసా మిత్రమా? పెనిమిటిని పెళ్ళైన వాళ్ళు చెప్తే ఆరోగ్యం కోల్పోతారు, యమగండం. బిడ్డలు, మగపిల్లలు, ఆడపిల్లలు ఉంటే వాళ్ళ అనారోగ్య పరిస్థితులను కోల్పోతున్నారు. ఈ దేవత హింట్ ఇస్తూనే ఉంది, అలా చేయకండి, అలా చేయకండి, అలా చేయకండి అని. చేయడం వల్ల మీరు మీ యొక్క విలువలను కోల్పోయింది కాక దేవతల విలువలు కూడా కోల్పోతున్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఆడామనుకుందాం మిత్రమా, ఉదాహరణకి వేరే ప్రాంతం వాడు వచ్చాడు, హైదరాబాద్ అని చెప్తాడా, లేకపోతే హైదరాబాద్లో ఒక మూల పేరు చెప్తాడా? అంటే ప్రాంతం, సమాజం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోతున్నది ఇవన్నీ. అలా నిజంగా భక్తితో ఆడుకోవడం అనేది వేరు, ఆ ఆడుతున్న ఆటలో అమ్మవారు వచ్చిందని చెప్పడం వేరు మిత్రమా. అలా చెప్పడం అవాస్తవం. వాస్తవం ఏంది, నీకు నిజంగా ఆడాలనిపిస్తుంది, ఆ తరుణం చూసి బాగా చేయబుద్ధి అవుతుంది, ఆడాలనిపిస్తుంది, ఆడుకో. ఇప్పుడు ఒక తరుణం బాగా అక్కడ మోగించారు అంటే నువ్వు ఆడడంలో ఆనందం, అది ఆ ఆనందం పేరు నువ్వు అమ్మవారిని ఒంటి మీద పెడుతున్నావు కదా, ఆ పూనకమే నీ యొక్క మరణానికి రాస్తున్న శాసన గ్రంథం. ఆ పూనకం వచ్చేసింది ఎవరు అంటే నేను ఇల్లమ్మనని, ఇంకెవరు అంటే నేను పోచమ్మనని, నీవెవరు అంటే నేను ముత్యాలమ్మనని, పెద్దమ్మనని ఇలా చెప్పుకుంటున్న ఆ తరుణమే ఆ వంశ అభివృద్ధిని ఆపేస్తుంది. నిన్ను ఒక వంశపరంగా ఒక ఆధిపత్యంగా పుట్టించుకుంటున్న ఆ తరుణాన్ని నువ్వు ఏ విధంగా రివర్స్గా మాట్లాడి చెప్తావు? అంటే అమ్మవారు రావడం కూడా ఒక మంచి సందర్భంలో రావాలి అంటే ఒక బిజినెస్ లా అయిపోయింది. పిలిస్తే 2 నిమ్మకాయలు పట్టుకొని పిలిస్తే అమ్మవారు వస్తారు, అమ్మవారు వచ్చిన తర్వాత అందరి జాతకాలు చెప్తారు, భవిష్యత్తు చెప్తారు. అంటే కోటి విద్యలని కూటి కోసమే చెప్పారు శాస్త్ర గ్రంథాల్లో. మనం మాట్లాడుకుంటే ఓ మహానీయురాలు, ఓ మహాతల్లి ఏం చేసిందంటే, ఒకప్పుడు ఆ 4 ఆడపిల్లలు ఉన్నారని పెనిమిటి రోజు కొట్టేవాడు అంటే, సాయంత్రం వచ్చి తాగొచ్చి, నీకు 4 బిడ్డలు పుట్టారు, నాకు ఆడపిల్లలు ఉన్నారు అని బాధతో ఈ అమ్మను కొట్టేవాడు. వాడు పైశాచికత్వంగా కొట్టేవాడు. ఈయన రోజు వచ్చి కొడితే నా పిల్లలు భయపడుతున్నారు, సరిగా తిండి పెట్టడు, తాగి వస్తాడు, ఇల్లు సంసారం సరిగా చూడడు, వర్షం వస్తే పైనుంచి అంతా నీళ్లు పడతాయి, కురిసిపోతాయి, అసలు బతికే మనకు సమాజంలో విలువే లేదు అన్న ఆ తరుణాన్ని ఈరోజు రాత్రి నీ పని చేస్తా, నేను చంపేస్తా అని కొంచెం వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు ఈయన. వామ్మో వీడు రాక్షసుడు, ఏదైనా చేస్తే రాత్రి పూట, అసలే నా చేతిలో చిన్న పాప ఉంటుంది, అప్పటికి వాళ్ళకి 6-7 నెలల పాప ఉంటుంది, ఈవిడని చంపేస్తాడేమో, నులిపేస్తాడేమో, నా ఆరోగ్యం కూడా బాలేంతను కదా అన్న ఆ తరుణాన్ని ఆడు సంసారం అనే ఆ ఇంటికి వచ్చే లోపే వీళ్ళు ఆమె పిల్లల్ని తీసుకొని పారిపోతుంది ఊరి నుంచి. ఇది చాలా ముఖ్యమైన, చాలా 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 స్పష్టమైన కథ మిత్రమా. అలా తీసుకెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన, తీసుకెళ్ళి పోతున్నప్పటికీ వర్షం మొదలవుతుంది మిత్రమా, తీవ్రమైన వర్షం, ఊర్లు దాటి వెళ్ళిపోతుంది. అప్పట్లో ఏంటంటే వర్షాలు పడితే కూడా కుండకోత వర్షాలు పడేటి, అప్పట్లో అడవి ప్రాంతాలు ఎక్కువ ఉండేటి. అలా పడ్డప్పుడు ఈమె ఒక గ్రామానికి చేరినప్పుడు ఒక గ్రామ దేవత గుడిలో వాలిపోతుంది అలిసిపోయి. అంటే ఆ తడిసి ముద్దయి ఈ పిల్లల్ని ఎత్తుకొని నిలిచిపోయేవారికి మధ్యరాత్రి అవుతుంది. ఆ పిల్లల పైన కొంగు పిండి ఆ 4 పిల్లల మీద కొంగేసి ఇలా ఒడిలో పడుకోబెట్టుకొని ఆ బిడ్డని ఇలా వణుకుతూ ఉంటుంది మిత్రమా. చాలా చాలా ఈ నోరు పండ్లు కదులుతూ ఉంటాయి, ఇట్లా దవడలు చేతులు వణుకుతూ ఉంటే మెల్ట్ అయిపోతుంటాయి. అప్పుడు పురోహితుడు వస్తాడు, 4-4:30 సమయం అయితే. లోపలికి రాగానే ఈ 4 పిల్లల్ని ఆ తల్లిని చూసి పురోహితుడు ఏమడుగుతాడు తెలుసా మిత్రమా? ఎవరమ్మా మీరు అని అడుగుతాడు. ఈమె ఒకే ఒక మాట అంటది, నా బిడ్డలు జాగ్రత్త రా అంటది. అంతే, బాగా గుర్తుపెట్టుకోండి, స్పష్టమైన మాట.
నా బిడ్డలు జాగ్రత్త అన్న ఆ మాటని ఆ గుడిలో ఉన్న దేవత పలికించిందేమో ఈవిడ శరీరంలోకి వచ్చాయని అనుకుంటాడు ఈ యొక్క గుడికి సంబంధించిన వ్యక్తి. తర్వాత అమ్మవారే పలికింది, బిడ్డలు జాగ్రత్త అంటే ఊర్లో బిడ్డలందరూ జాగ్రత్త అన్నది. వీళ్ళ బిడ్డల జాగ్రత్త అని ఈమె చెప్తుంది, ఎందుకంటే ఈమె తడిసిపోయింది, ముద్దయిపోయింది, బాలంతా కాలం చేసేస్తుందేమో అన్న భయంతో చెప్తుంది బిడ్డలన్నా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఆ దేవత పలుకుతున్నదేమో ఈ పలుకని ఈయన గారు ఏం చేస్తాడు, ఊరంతా చాటింపేస్తే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈవిడని కాపాడేస్తారు. కాపాడేసి ఆ పిల్లల్ని జాగ్రత్త పెట్టి అన్ని వసతులను క్రియేట్ చేసి పెడతారు మిత్రమా. అప్పుడు ఈవిడ ఇలా చెప్పింది కదమ్మా, అమ్మ ఇంకేం చెప్పింది అన్న విషయాన్ని, అమ్మ నాతో రోజు అన్ని విషయ వివరణలు చెప్పేస్తుంది అన్న విషయాన్ని కూటి కోసం అబద్ధం ఆడేసింది. అదే ఈరోజు జరుగుతున్న తరుణం శంకర. ఇలా షవరింగ్ అయ్యింది వర్షంలో తడిసినందుకు ఆవిడ, ఇప్పుడు వచ్చిన వాళ్ళు షవరింగ్ అయ్యింది అందుకే. ఈ దవడలు ఇట్లా కొరుకుతారు, బాగా తడిసినప్పుడు మనము చేస్తామా, అక్కడి నుంచి వచ్చిన తరుణమే ఇది. అలా 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 పాకుతూ 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 ఈరోజు శివశక్తులు మీరంటున్న సిగాలను ఊగే చాలామందికి అది ఒక పురాణ గాథల్లో రాసి ఉన్న ఒక చిన్న సంఘటన. అలా వచ్చింది ఇది. ఆవిడ చేసింది ఏమిటి, కూటి కోసం. ఈరోజు చేస్తున్నది దేనికి, కూటి కోసం. ఇన్ని చూసినా కూడా తల్లి ఎందుకు ఏమంటలేదు అంటే, నా పేరు చెప్పుకోనన్నా కడుపు నింపుకుంటున్నారు కదా, దాన్ని నమ్మాలి. నమ్మకుండా దేవతకే వెన్నుపోట్లు పొడుస్తున్నారు శంకర. ఇక్కడ అర్థమైందా? కూటి కోసం తింటున్నారు నా పిల్లలని అమ్మ ఏమీ అనలేదు, ఏమీ చెప్పలేదు. మరి దాన్ని మరి బాగా బ్రతికిన వాళ్ళు కూడా చేయడం, బాగా చదువుకున్న వాళ్ళు కూడా చేయడం, బుద్ధి జ్ఞానం అనేది మనకు అంతంత లేకున్న వాళ్ళు కూడా చేయడం అనేది అమ్మని అవమానపరిచినడమే కదా. మరి అవమానం ఎక్కడ పరుస్తున్నాం ఇక్కడ? నిన్ను చేసుకో, భక్తితో ఉండు, 10 మందికి ఉపయోగపడు అన్న ఆ తరుణం ఈరోజు మీరు అనుకుంటున్నదంతా ఒక ట్రెండ్ అయిపోయింది. ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే ఇక్కడ భక్తి తగ్గింది. అక్కడ నిజంగా సమస్య ఉండే, నిజంగా భక్తి ఉండే, నిజంగా మార్గాన్ని అమ్మ చూపించి అమ్మ విషయంలో ముందుకు పోతే ఈరోజు అబద్ధమైంది. అర్థమైందా మిత్రమా? అంటే అసలు మీరు ఏమంటున్నారా, అసలు అమ్మవారు వంటిపైకి వస్తారా రారా? అమ్మవారు శరీరాన్ని పూనదు శంకర. పూనేది కేవలం 1% మాత్రమే. అది కూడా ఇక్కడ ఈ నుదుటి పైన ఎవరికైనా ఆత్మలింగం ఉంటుంది, అంటే మన శరీరం ఆత్మ ఉంటుంది ఇక్కడ అని చెప్తారు, గుర్తుందా? అక్కడ మాత్రమే ఆవహిస్తుంది, ఒళ్ళంతా రాదు. అక్కడ వచ్చిన ఆ అమ్మవారు శరీరాన్ని కంట్రోల్ కేవలం ఒక 3 సెకండ్ల నుంచి 3 నిమిషాల వరకే ఉండగలదు. అది కూడా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ విషయ వివరణలోకి వెళ్తే మిత్రమా, ఏ శరీరాన్ని ఎంచుకోవాలన్నా కూడా పుణ్యమైన శరీరాన్ని ఎంచుకోవడం అనేది కారణ జన్మం చేత గత జన్మ పుణ్యాల నుంచే ఉంటుంది. కానీ అవలీలగా ఒక శరీరం మీదకి దేవత వచ్చి చెప్పదు. అలా మాట్లాడితే రంగం భవిష్యవాణిలు ఉన్నాయి మన దగ్గర, బోనాలే అని కాదు మిగతా సమయంలో. ఇవన్నీ నిజం అంటే మిత్రమా ఆ సమయానికే వస్తుంది, కానీ మిగతా సమయంలో రారు కదా. ఇక్కడ అన్ని సమయాల్లో మాట్లాడుతున్న తరుణం గురించి చెప్తున్నాను మీకు. అమ్మవారు శరీరం మీదకి 99% రాదు. ఎవరన్నా శుక్రవారం దుర్గమ్మ వారు వస్తారు, శనివారం ఎల్లమ్మ వారు వస్తారు, ఆదివారం వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఆదివారం పోతరాజు కూడా వస్తాడు, సోమవారం శివుడు కూడా వస్తాడు. వాళ్ళు వస్తున్నది వదిలిపెట్టి మనము శివుడి దగ్గరికి, పోతరాజుల దగ్గరికి, ఎల్లమ్మ దగ్గరికి, దుర్గామాత దగ్గరికి ఎప్పుడైతే పోవడం మొదలు పెడతామో వాళ్ళు రావడం ఆపేస్తారు. అంటే ఇక్కడ అమ్మవార్లనే కాదు దేవుళ్ళందరి గురించి మాట్లాడుకుందాం. దేవుళ్ళ గురించి శంకర, వాళ్ళు ఒంటి మీదకి వస్తారా రారా? రారు రారు. ఎవరైనా ఉంటే రుజువులతో ఏమిత్రమా, నేను ఉన్నాను కదా, ఎక్కడ పోయేది, నువ్వు ఫోన్ చేసి వస్తానుగా, నేను నీతో మాట్లాడతానుగా, నేనైతే ఎక్కడికి వెళ్ళాను కదా. నేను చెప్పేది ఏంటంటే కూటి కోసం చేసే వివరణలో మరియు శాస్త్ర గ్రంథాలని తప్పుతో పట్టించే వివరణలో చాలా తేడా ఉంది. అంటే మీరేమంటారు, ఒకవేళ అలా వచ్చేస్తే ఎంతో దీక్ష చేసిన హిమాలయాల్లోకి వెళ్ళి పుణ్యాలు చేస్తున్న వాళ్ళని ఎందుకని అంటారా? వాస్తవం. ఇప్పుడు అలా శరీరం మీదకి వచ్చేస్తే ఆ శరీరంతోనే మన ఊర్లో ఉన్న అన్ని పనులు చేయించుకోవచ్చు కదా. పుణ్యమైన ఇన్ని పాపాలను ఆపవచ్చు కదా, జరుగుతున్న అధర్మాలని ఆపవచ్చు కదా, అసాక్ష్యాలని, తర్వాత అన్యాయాన్ని ఆపవచ్చు కదా. ఇలాంటి విషయాల్లో మిత్రమా బాగా గమనించాలని. అలా శరీరం మీదకి వస్తుందని చెప్పుకుంటున్న వాళ్ళు అనారోగ్య పరిస్థితుల్లో ఎక్కువ ఉంటున్నారు. శ్వాసకు సంబంధించినది ఒకటి ఇబ్బంది, గుండెకి సంబంధించినది రెండో ఇబ్బంది, తర్వాత నడుములు కాళ్ళు చాలా 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 పీకి నొప్పి అయ్యే ఇబ్బందులు, ఇలా కొన్ని ఇబ్బందులని పరిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కువ శాతంగా.